అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బేగంపేటలో ఉన్న శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానంలో మనం ఇప్పుడు ఆలయంలో ఉన్నాము. అయితే ఇక్కడ జరుగుతున్నది ప్రస్తుతం యాగం జరుగుతుంది. సో ఆ యాగం అనేది ఎందుకు జరుగుతుంది ఏంటనేది సరే స్వామివార్ల మాటల్లో తెలుసుకుందాం. అలాగే యాగం కూడా జరుగుతుంది, యాగం కూడా చూద్దాం ఒకసారి రండి. మాదర్నమామి కమలే కమలాయతాక్షీం శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాత క్షీరోధజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అనేటువంటి మాతృవందనంతో ఈ మాసం ఫాల్గుణ మాసం. ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తమైనటువంటి ఈ మాసంలో పౌర్ణమి నాడు క్షీరసాగరం నుంచి అమ్మవారు జగన్మాత అవతారాన్ని స్వీకరించారు. అంతకుముందు అమ్మవారిని మనం జగత్ప్రసూతినిగా, మనము లక్ష్మీస్వరూపిణిగా మనం భావించటానికి ముందు అమ్మవారిని జగత్ప్రసూతి నమః అని అమ్మవారికి ఒక మహామంత్రానుష్ఠానం చెప్పబడి ఉన్నది. లక్ష్మీ అవతారానికంటే ముందు కమలాత్మికగా అమ్మవారిని ఆరాధించటము అనేటువంటి సంప్రదాయం మనకు మహావిద్యా సంప్రదాయాల్లో కనిపిస్తుంది. కల్పలతా సంప్రదాయాలు అనేటువంటి ఒక విధానం కూడా ఉన్నది మనకు. కానీ ఈ ఫాల్గుణ మాసంలో అమ్మవారిని జగత్ప్రసూతి జగన్మాత అయినటువంటి జగత్ప్రసూతిన్యై నమః అనేటువంటి అమ్మవారిని ఆ మంత్ర సంపుటీకరణతో పుష్పగిరి మఠంలో అమ్మవారు లోకంలో సర్వులకు సకల సంపదలని వసంగి ధన ధాన్య విద్య వైవాహిక సకుటుంబ వ్యవస్థ అనుగ్రహించాలి అనేటువంటి సంకల్పంతో మన మఠంలో పుష్పగిరి మఠంలో కమలాత్మిక భువనేశ్వరి మహాలక్ష్మి యాగాన్ని సంకల్పం చేసి ఇవాళ 2వ రోజు సంపుటీకరణ హోమాలు అయ్యాయి. మిగిలినటువంటి వివరాన్ని మా యజ్ఞకార్య నిర్వహణలో భాగస్వామ్యం పొందుతున్నటువంటి మల్లాది సూర్యకిరణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వివరిస్తారు. రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా తిలకించి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కండి అని ఆశీర్వదిస్తూ స్వస్తి.